రక్షణ అడుగు ఏమై ఉన్నాడు? పాప అయి ఉన్నాడు. ఇతడు పాపి అయి ఉన్నాడు కాబట్టి ఇతడు రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే మనము పాపి అని గ్రహించగలమో అప్పుడు మాత్రమే రక్షణ పొందటానికి నేనేం చేయాలి అనే ప్రశ్న మనకు వస్తుంది. మనము పాపులము అని గుర్తించినప్పుడు, మనము పాపులము అని తెలుసుకున్నప్పుడు, మనము దేవునికి దూరం అయిపోయి చీకటిలో బ్రతుకుతున్న వారు అని మనకు తెలిసినప్పుడు, మనము గ్రహించినప్పుడు, దానిని వివేచించినప్పుడు రక్షణ పొందుటకు నేనేం చేయాలనే ప్రశ్న వస్తుంది. ఈరోజు అనేకులకి ఈ ప్రశ్న లేదు ప్రియులారా. ఈరోజు అనేకులకి తమ పాప జీవితం ప్రశ్నగా కనపడట్లేదు. తాము చేస్తున్న వ్యభిచారపు ఆలోచనల ప్రశ్నగా కనపడట్లేదు. తాము చేస్తున్న వ్యర్థమైన చాటింగులు పాపంగా కనపడట్లేదు. తాము చేస్తున్న వ్యభిచారం పాపంగా కనపడట్లేదు. తాము చేస్తున్న అసభ్యమైన ప్రవర్తన పాపంగా కనపడట్లేదు. తాము చేస్తున్న దొంగతనం పాపంగా